ఇంతకు ముందు ఉన్న రాజకీయ పరిస్థితులకి ఇక జరగబో రాజకీయ పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే మీరందరూ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇది మొదటి సమావేశము. మళ్ళీ నెక్స్ట్ సమావేశానికే కొంచెం చేంజెస్ అనేవి మీకు కనపడతాయి. మా ఉద్దేశం ఒకటే, బిలో పావర్టీ లెవెల్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ చాలా సుఖంగా ఎటువంటి భయం లేకుండా ఈ సమాజంలో బతకాలి. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు నేను ముందు కూడా చెప్పాను. ప్రజలతో మమేకం ప్రోగ్రాంలో అందరితో మీ మీడియా మిత్రులు అందరికీ మనము పరిచయమే కాబట్టి ఆ రోజు కూడా నేను చెప్పాను, మౌలిక సదుపాయాలు ఏవైతే ప్రభుత్వం అందజేస్తుందో అది ఖచ్చితంగా నిస్వార్థంగా ఎటువంటి కరప్షన్ లేకుండా ప్రజలకు అందాలి. దానికోసం మేం పాటుపడతాము. గారి ముఖ్య ఉద్దేశం కూడా అదే. కాబట్టి ఖచ్చితంగా అదే ఉద్దేశాలని మేము ముందుకు తీసుకెళ్తూ, ముఖ్యంగా కార్యకర్తలు, నాకు తెలిసి జనసేన పెట్టినప్పటి నుంచి ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా, ముఖ్యంగా యువత 20 సంవత్సరాల నుంచి 35-40 సంవత్సరాల వాళ్ళు కూడా నిస్వార్థంగా పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఖచ్చితంగా కార్యకర్తలకి మేము అండగా నిలబడతాం. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిస్వార్థంగా పార్టీ కోసం కష్టపడతాము. డబ్బు అనే స్వార్థం మాలో ఉండదు. ఖచ్చితంగా నా టీం ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఏవైతే కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందో ఆ ప్రతి ఒక్క ప్రణాళికలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు మంచి జరిగే విధంగా మేము ఉంటామని మీడియా ముఖంగా ప్రజలకందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా నన్ను పార్టీకి పరిచయం చేసిన అజయ్ కుమార్ సార్ గారికి మీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే సార్ ప్రత్యేకంగా 1 నెల టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మన యొక్క పరిస్థితులు కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అంతా సార్కి వివరించారు, కళ్యాణ్ సార్కి. అది చాలా సంతోషము. మన టిట్కో చైర్మన్ అయినటువంటి అజయ్ కుమార్ సార్కి మీడియా ముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా